అందరికీ నమస్తే అండి. టీడీపీ జనసేన పొత్తు కన్ఫర్మ్ అయింది. దీనిలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని మాటలు అనుకున్నా, ఒకరినొకరు ఎన్ని విమర్శలు చేసుకున్నా, సోషల్ మీడియాలో రెండు పార్టీల కుక్కలు ఎంత అరుచుకున్నా పొత్తు మాత్రం ఖాయం. మేము ఓట్లు వేయము, మా ఓట్లు ట్రాన్స్ఫర్ జరగదు, మాకు ఇన్ని సీట్లు కావాలి, మాకు అన్ని సీట్లు కావాలి, మాకు ఆ పదవి కావాలి, ఈ పదవి కావాలన్నా సరే నో ఛాన్స్. టీడీపీ జనసేన పొత్తు అయితే ఖాయం. 27 నుంచి 32 మంది శాసనసభ స్థానాలు, అలాగే 3 పార్లమెంట్ స్థానాలు తెలుగుదేశం జనసేన పార్టీకి ఇవ్వడం దాదాపుగా 99.99% ఖాయం. అయితే బీజేపీ ఈ పొత్తులో కలుస్తుందా లేదా అనేది చాలామందికి డౌటు. బీజేపీ ఈ పొత్తులో కలవాలా వద్దా అనేది చాలామందికి డౌట్. అంటే మనలాంటి వాళ్ళకే కాదు, నాలాంటి వాళ్ళకి, మీలాంటి వాళ్ళకే కాదు, అసలు బీజేపీ నాయకులకు కూడా అదే డౌట్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ నాయకులకు కూడా ఆ డౌట్ ఉంది, అసలు పొత్తులో కలుస్తారా లేదా, మా ఢిల్లీ పెద్దలు ఏం ఆలోచిస్తున్నారు అని. సో ఢిల్లీ పెద్దల ఆలోచన ఎలా ఉందంటే, ఈ ఎన్నికల వరకు టీడీపీతో కలవకూడదనే ఉందంట. ఎందుకంటే బీజేపీకి ఇప్పుడు ఎంపీల సంఖ్యా బలం అవసరం లేదు. వాళ్ళు అయోధ్య రామ మందిరం శంకుస్థాపన తర్వాత దేశవ్యాప్తంగా 350 పార్లమెంటు సీట్లు మేము ఈజీగా గెలుచుకుంటాం అనే నమ్మకంతో బీజేపీ ఉంది. అంటే సింగిల్ ఫిగర్, మ్యాజిక్ ఫిగర్ సింగిల్ బీజేపీకే వచ్చేస్తుంది అనే నమ్మకంతో ఆ పార్టీ ఉంది. 2019 ఎన్నికల్లో వాళ్ళు 303 సీట్లు గెలుచుకున్నారు. సో ఇప్పుడు ఒక 50 సీట్లు పెరుగుతాయి అనే అంచనాల్లో ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహారు, పంజాబు, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాను, గుజరాత్, ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా స్వీప్ చేస్తాము, ఏదో 1-2 సీట్లు తప్ప మిగిలినవన్నీ మేమే గెలుచుకుంటాము అనే అంచనాల్లో బీజేపీ ఉందన్నమాట. సో అందుకని వాళ్ళు సౌత్లో ఇటువంటి పార్టీలను కేర్ చేయట్లా. అదే బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రావడం డౌట్ ఉందనుకోండి, అమ్మో మ్యాజిక్ ఫిగర్ వస్తుందో రాదో, ఇతర పార్టీలతో జాగ్రత్తగా ఉండాలి, సౌత్లో మనం బలం పెంచుకోవాలనే భయం ఉందనుకోండి, అప్పుడు ఇతర పార్టీలను వాళ్ళు లెక్క చేస్తారు, సౌత్లో రాజకీయం పట్ల జాగ్రత్తగా ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళకి నార్త్లో ఫుల్ బలం వచ్చేస్తుందని నమ్మకం ఉండటంతో నార్త్ మొత్తం మీద 290-280 సీట్లు వస్తాయి, సౌత్ మొత్తం మీద ఒక 60 సీట్లు వస్తాయనే లెక్కల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి సౌత్లో టీడీపీ లాంటి పార్టీని వాళ్ళు పట్టించుకోవట్లే. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అంటే వాళ్ళు చాలా పెద్ద డిమాండ్లతో ఉన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ గారిని కూడా నచ్చ చెప్తున్నారంట, టీడీపీతో పొత్తు వద్దు, మళ్ళీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారే గెలవని, ఈసారి టీడీపీ గెలవకపోతే టీడీపీ పని అయిపోద్ది, సో జనసేన బీజేపీ కలిపి టీడీపీ ప్లేస్ను ఆక్యుపై చేయొచ్చు అని ఒక ఆలోచనలో, ఒక ప్లాన్ బిలో బీజేపీ ఉంది. కానీ బీజేపీ పెద్దలు అదే ప్లాన్లో ఉన్నారు, టీడీపీతో పొత్తు పెట్టుకోకూడదనే ప్లాన్తోనే ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది, కాంగ్రెస్ పార్టీ బలపడితే బీజేపీకి ప్రధాన శత్రువు కాంగ్రెస్, కాబట్టి అది బీజేపీకి నచ్చదు. సో అందుకే ఈసారికి జగన్మోహన్ రెడ్డి గారికే సపోర్ట్ చేసి టీడీపీని మళ్ళీ నాశనం చేయాలనే ఆలోచనతో బీజేపీ పెద్దలు ఉన్నారనేది ఒకవైపు, నాణేనికి ఒకవైపు వినిపిస్తున్న మాట. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ నాయకులు మాత్రం 100% టీడీపీ జనసేనతో పొత్తు ఉండాల్సిందే, ఉంటేనే కరెక్ట్ రాజకీయం, వైసీపీకి ఏమాత్రం పరిస్థితులు బాగోలేవు. ఒకవేళ మనం టీడీపీతో పొత్తు పెట్టుకోవద్దన్న పవన్ కళ్యాణ్ గారు ఎలాగా ఆగరు, పవన్ కళ్యాణ్ గారు మాత్రం టీడీపీతో పొత్తులో ఉంటారు. మనం ఎన్ని చెప్పినా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వైపు రారు, టీడీపీని వదిలి రారు, కాబట్టి మనం కూడా పొత్తులో కలవడం బెటరు అని ఆంధ్రప్రదేశ్కు చెందిన బీజేపీ నాయకులు ఒత్తిడి తీసుకొస్తున్నారు కేంద్ర పెద్దల మీద. సో అందుకే బీజేపీ పెద్దలు ఫిబ్రవరి మొదటి వారానికల్లా ఏదో తేల్చేస్తామని చెప్పారు. యాక్చువల్లీ ఇప్పుడు తేల్చేయాలి, జనవరి నెలాఖరికి తేల్చేయాలి. కానీ పురంధేశ్వర్ గారికి కబురు పెట్టింది ఏంటంటే, బీజేపీ పెద్దల నుంచి ఫిబ్రవరి 10వ తేదీలోగా మనం క్లారిటీ ఇచ్చేస్తాం, పొత్తు ఉంటుందా లేదా, ఉంటే ఎవరితో ఉంటుంది అనేది మొత్తం క్లారిటీ ఇచ్చేస్తామని చెప్తున్నారు. సో ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. టీడీపీ జనసేనతో బీజేపీ కలవకుండా బీజేపీ సపోర్ట్ పూర్తిగా వైసీపీకే ఉండేలాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రయత్నాలు చేయడానికి ఆయన ఈరోజు రేపు ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి గారిని కలవబోతున్నారు. సో మొత్తానికి బీజేపీ డీల్స్ ఎలా ఉంటాయి, బీజేపీ పొలిటికల్ డీల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఈ పర్యవసానాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.
వాళ్ళు టీడీపీతో పొత్తు పెట్టుకోనిదే కాకుండా పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ప్రెజర్ తీసుకొస్తున్నారు. టీడీపీతో పొత్తు వద్దు మనకి, మనం ఇలా వెళ్దాం అలా వెళ్దాం అని. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకునే పరిస్థితి అయితే లేదు. పవన్ కళ్యాణ్ గారు అయితే టీడీపీతో పొత్తుకే కమిట్ అయి ఉన్నారనమాట. థ్యాంక్ యూ.